హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను ఒక వైట్ పూసల దండ ఒకటి తయారు చేశానండి. పిల్లలకి బాగుంటుందని తయారు చేశాను. వైట్ పూసలు నేను 8 లైన్స్ తీసుకున్నానండి. లెంత్ అయితే తక్కువగానే ఉంది. థ్రెడ్ నైలాన్ థ్రెడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ సూదిలో దారం ఎక్కించుకోవాలి. కొంచెం ఎక్కువగా దారం తీసుకుంటే చివరి ముళ్ళేసుకోవడానికి బాగుంటుంది. ఫస్ట్ వన్ సైడ్ రింగ్ ఉంది కదండి, ఆ రింగ్ ఓపెన్ చేసి దాంట్లో థ్రెడ్ ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. లాస్ట్లో ముళ్ళు కూడా కనిపించకుండా ఉంటాయి. వైట్ పూసల రేటు కూడా చాలా తక్కువ అండి, తక్కువకే తీసుకున్నాను. 8 లైన్స్ని నేను ఒక 4 లైన్స్ కింద కన్వర్ట్ చేసుకుని చైన్ తయారు చేశానండి. ఈ చైన్ చాలా చిన్నది వచ్చిందండి. నేను 2 చైన్లు తయారు చేద్దామని 8 లైన్స్ తీసుకున్నాను, కానీ 4 లైన్స్కి ఒక చైనే వచ్చింది. పిల్లలకైతే నెక్ వర్క్ వేసుకుని లాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు. కొంతమంది పూసల్ని విడిగా తీసుకుంటున్నారండి. అది ఎక్కించుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా థ్రెడ్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే కొంచెం మనం థ్రెడ్లో ఉన్నప్పుడు ఎక్కించేసుకోవచ్చు. అది ఈజీగా ఉంటుంది, సింపుల్గా. ఈ విధంగా 1 లైన్ గుచ్చుకున్నామండి. చూడండి ఎలా ఉందో. సేమ్ ఇదే విధంగా ఇంకొక 3 లైన్స్ అనేది గుచ్చుకోవాలి. ఇదిగోండి గుచ్చుకున్నాను చూడండి. 4 లైన్స్ సమానంగా పెట్టి లాస్ట్లో హుక్తో కలిపి ముడివేయాలండి. చూడండి, 2 వైపులా సెట్ అయ్యింది. ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన తాడుని కట్ చేసి మనం అగరబత్తితో కాల్చుకోవాలి. చూడండి, లాకెట్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో. సింపుల్గా చాలా బాగుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.